మాచర్ల రూరల్ మండలంలోని నాగులవరం గ్రామం సంక్షేమంలో దూసుకుపోతుంది. ఒక పక్క సంక్షేమం, మరొక ప్రక్క అభివృద్ధి. మొత్తం మీద గ్రామస్తులందరూ మళ్లీ పిన్నెల్లికే పట్టం కట్టడానికి తీర్మానించుకున్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఎంపీపీ సర్పంచ్ చేసిన అభివృద్ధి గురించి అందరూ పొగుడుతున్నారు. గ్రామమంతా సిమెంట్ రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, ఎస్సీ కాలనీలో చేసిన అభివృద్ధి గ్రామానికే హైలైట్ అని చెప్పవచ్చు. లేదు ఎందుకన్నారు పాపం జగన్ అయిపోయి ఇస్తూనే ఉన్నాడు. మాకు నెల నెల మాకు అన్ని డబ్బులు ఎప్పుడైనా మిస్గానే ఇస్తూనే ఉంటారయ్యా. ఒకప్పుడు ఆ బడికాడికి పోయి వాళ్ళ కోసం ఎదురు చూసి కూర్చొని కీలో కూర్చొని తీసుకొని వచ్చేది. ఇప్పుడు మయ్య జగనయ్య నెల నెల ఇంటికే పంపిస్తుండు. నాకు బాగా సహకారం ఉండయ్యా. జగనయ్య గెలవాల. 5 ఏళ్ల కింద అంతకు ముందే డెవలప్ చేసిండు. ఈ ఏమొచ్చినాక 5 ఏళ్ళ నుంచే డెవలప్ ఉంది రాష్ట్రం. మాకు అందుకనే జగనయ్యే రావాలా. మాకు ఈ రోడ్లు ఆ సిసి రోడ్డు పోసిండు. ఊళ్ళో ఏమైనా కూడా అర్థమాలింది కానీ మాకు ఇబ్బంది లేదు. వర్షం వచ్చిన నీళ్ళు సౌకర్యంగా ఉంది. మాకు పింఛన్లు అందుతున్నాయి. మాకే ఇబ్బంది లేదు. అందుకని ఆయనే రావాలని కోరుకుంటాం. నాకు ఈ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం, రైతు భరోసా, మిషన్ లోను, మాకు చర్చి కట్టించారు, రోడ్లు వేశారు, నాకు మేలు చేశారు. జగన్ కోట జగన్ గెలిస్తే మంచిది అనుకో. జగనయ్య నా కొడుకు కూడా తెస్తాను. నాకు ఒక కొడుకు జగనయ్య ఇచ్చే డబ్బులకి నేను తింటాను. ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా టీడీపీ ప్రభుత్వం? ఇప్పుడే బాగుంది. అప్పుడేం బాగుందాయా? 2 రూపాయలు. మరి చంద్రబాబు ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యి అంటున్నాడు. ఒక్కసారి కాదు 10 సార్లు నేను తెచ్చినా కూడా నేను ఓట్లేను అనుకో. ఒక్కసారి కాదు 5 సార్లు కూడా ఊరు మొత్తం వేసి నేను చంద్రబాబు మాకు ఏమైనా చేసిండా? పిల్లలు చదువు అంటే ఇల్లు చదువుకున్న పిల్లలు అలసాట్లు పట్టలేదా? పెళ్ళిళ్ళు చేసి చెప్పు. జగన్ ఇలా వారాలలో పెట్టిండు. ఏదైనా పని కావాలంటే పెడుతుండు. ఏదైనా మాట్లాడే ముసలి వాళ్ళకి ఏ కొడుకు పెడతారు? మాకు ఏ కొడుకు పెడుతున్నాయా? చంద్రబాబు అట్ట పెట్టిండా? చెప్పలేదు. పిలిస్తే పలికిండా? అప్పుడు మా జగనయ్య వాడిపోయినా కూడా ఆయన చల్లంగా బతకాలి. ఆయన పిల్లలు. నాకు జగనే మంచిది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా చూసాం కాబట్టి జగన్ ప్రభుత్వమే బాగుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏం బాగుందంటే చదువుకునే పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు, విద్యాదీవెన వేస్తున్నాడు. చదువుకునే వాళ్ళకి ఇప్పుడు రేషన్ దగ్గరికి వెళ్ళడానికి కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా రేషన్ తెచ్చుకోవడానికి. బండి ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇస్తుంది. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. స్కూల్ పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు. మరి ఇప్పుడు కొన్ని ఊర్లలో అయితే రోడ్లు అసలే బాగోలేదు. రోడ్లు వేసారు, కాలువలు కట్టారు. మా ఊరోనైతే చర్చి కూడా కట్టించారు ఎమ్మెల్యేగా. అన్నీ వస్తున్నాయన్న. మాకు అమ్మఒడి వస్తుంది. 18 సంవత్సరాలకు 45 సంవత్సరాలు పింఛన్ వస్తుంది. మా ఇంట్లో అమ్మఒడి వచ్చిద్ది అన్న. మా నాన్నకి పింఛన్ వచ్చింది. ఈ 45 సంవత్సరాలు మా అమ్మకు వస్తాయి మొత్తం. ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ చెప్తారు. అదివరకు ఇంగ్లీష్ రాదు పిల్లలకు ఒక్కళ్ళకి కూడా. ముందు ఇంగ్లీష్ చెప్పిన తర్వాత తెలుగు వచ్చేది. ఇప్పుడు ముందు ఇంగ్లీషే బాగా చదువుతారు. ఇప్పుడు పిల్లలు బాగా చదువుతారు. చంద్రబాబు ఒక అవకాశం అంటే మాకు మంచి చేసిన కదా మేము జగన్కి. మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి పథకాలు అందినాయి మాకు అమ్మఒడి వస్తుంది, 18,500 వస్తుంది, ప్లస్ విద్యా దీవెన వస్తుంది, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. అన్ని అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదన్నా, అది నెంబర్ 1 ఉందన్న. ఇంగ్లీష్ మీడియం రావడం వల్ల ఈ ప్రైవేట్ స్కూల్ పరిస్థితి కొద్ది దారుణంగా తయారైంది. గవర్నమెంట్ స్కూల్లో హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారు. చంద్రబాబు అంటే ప్రజెంట్ ఈ వాలంటీర్లు వ్యవస్థను తీసేస్తాడు, జన్మ కమిటీలు పెడతాడు. దానివల్ల ప్రజలకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా రేషన్ బండి వల్ల ప్రతి ఇంటికి పోయి బండి ఇస్తుంది. ఇంతకుముందు ఏం చేసిందంటే పని మానుకున్నల్లా పోయి అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు అలా కాదు. మా కార్పొరేషన్ డబ్బులు మాకే పంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పెన్షన్ విషయంలోనే కానీ లేకపోతే ఇట్లా మాకు ఇచ్చే సంక్షేమ ఫలాల ద్వారా కానీ ఎవరి కార్పొరేషన్ డబ్బులు వాళ్ళకి పంచుతున్నాడు. బ్రహ్మారెడ్డి గారు మారుస్తారేమో మాకు తెలియదు కానీ మాకైతే 30 సంవత్సరాల నుంచి కూడా మా ఊర్లో మంచినీటి వసతి, ఇప్పుడు మాకు చర్చి కట్టించింది కానీ, మా మెయిన్ బజార్ రోడ్ వేపించింది కానీ, మాకు అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించింది కానీ రామకృష్ణారెడ్డి గారే. ప్రతి దానికి మాకు ఏ అవసరం వచ్చినా రామకృష్ణారెడ్డి మా అవసరాలు తీరుస్తారు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ఓటేస్తాం మేము.
ఇక్కడ పార్టీ గురించి బట్టి గురించి ఇక్కడ వరకు లేవు మరి అక్కడే మాది లేదు ఇక్కడ వరకు అసలు అయ్యాయి ప్లేసులు చర్చి కట్టించిండు మంచులకు ఇబ్బంది రోడ్లకు ఇబ్బంది లేదు పింఛన్లు ఎత్తుంది రైతులు మొత్తం పారించుకుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు దయ వల్ల ఈ సంవత్సరం రైతుకి ఇబ్బంది లేకుండా నడిపించినండి. ఆయన దళ ఎంపీపీ బూడిసీను ఎమ్మెల్యే గారు నవ్వుల కృష్ణ వాళ్ళిద్దరి వల్ల వాళ్ళ ముగ్గురు వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ 10 గ్రామాలకి నడిపినాం. జగన్ కలిసి జగన్ చేస్తాడు, రేపు నెక్స్ట్ ఇయర్ ఆయనకి వెళ్తే మొత్తం అవుతాడు, ఆయనకి వెళ్తాడు, మళ్ళీ ఆయన చేస్తాడు. రైతులకు మేలు జరగాలంటే జగననే గెలవాలి. మరి నేనైతే అండి రైతులకు 10 గ్రామాలు ఉన్నాయి. కొత్తపల్లి కానించి బైరనపాడు, ద్వారకాపురి, అసరాబాద్ తండ, అరిదాసుపల్లి, కొప్పునూరు, నాగులారం, సుబ్బాయిడిపాలెం, వెల్లగొడవరపాలెం, చింతల తండ ఇంతవరకు బారిస్తాను వాళ్ళ ముగ్గురు దయ వల్ల. వాటర్ అయితే ఎమ్మెల్యే గారికి ఇబ్బంది పెట్టకుండా మొత్తానికి నడిపి మార్చిలో ఎమ్మెల్యే గారికి వేస్తారు, రామకృష్ణారెడ్డికి పైన జగన్కి వేస్తారు. మాకు చర్చి కట్టించారు, రోడ్లు వేసిండ్రు, నాకు డబ్బులు వస్తున్నాయి, మా అమ్మఒడి వస్తుంది, అన్ని పథకాలు చేసి మాకు మేలు చేస్తుంది సార్. మాకు వాళ్ళు వచ్చిన తర్వాత బాగుంది. మాకు సీను మాకు బాగు చేస్తుంది అన్ని ఎస్సీ కాలనీలు. ఆయన ఉన్నాడు కాబట్టి మాకు నమ్మకంగా మేము ఉంటాం. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అంతా ఆయన మాకు మంచి చేతుడు, అంతా మేము ఆయన అమ్మటే ఉంటాం, ఆయనే రావాలి. నాది నాగులవరం అండి. నేను ప్రెగ్నెంట్. గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి, బాగా చూస్తాను. జగన్ గారు వచ్చిన తర్వాత నేను రోడ్లు, వాటర్, కడుపులో గర్భిణీ స్త్రీ కంచెం వయోవృద్ధుల దాకా కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తాను. బెమ్మారెడ్డి గారు ఇంతకుముందు టిక్కెట్ తెచ్చుకొని కూడా ఓడిపోయి కూడా జనాలకి దగ్గర లేడు. ఏదో చంద్రబాబు వచ్చిండు నియోజకవర్గంలో ఉండి అల్లర్లకి ఆయన చూసి ఇంతకుముందు నిలబడ్డ క్యాండిడేట్లు ఉన్నప్పుడు కూడా మన పల్నాడులో కక్షలు కార్పినాలు లేవు. ఈయన వచ్చిన తర్వాత ఊర్లలో తగాదాలు లేపటానికి రావటానికే కానీ ఆయనకి ప్రజలు మాత్రం అవకాశం మాత్రం ఇయ్యరు. ఆయన అరాచకం చేస్తే 4 సార్లు ప్రజలు ఎన్ని గెలిపిస్తారు మీరు చెప్పండి. పైన జగన్ గారు, నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు గెలవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పనుల వల్ల, ఎమ్మెల్యే గారు చేసిన పనుల వల్ల మా ఎంపీపీ ద్వారా జరిగిన నాగలారంలో అభివృద్ధి చెందింది కాబట్టి దాని ద్వారా ధైర్యంగా ఎమ్మెల్యే గారు గెలుస్తారని నమ్మకంగా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. మా ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో మాచల మండలంలో నాగలారు పంచాయతీ గ్రామంలో ఏమేం జరిగిందో మీరు ఎంక్వైరీ చేసుకున్నా సరే, వాళ్ళు పక్క టీడీపీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా సరే ఏం జరిగిందో ఏందో చెబుతారు. జనాలు చెబుతారు, ఊర్లో రైతులు కూలీలు చెబుతారు. మా ఊరికి ఫస్ట్ మెయిన్ రోడ్లు, నాగలారం నుంచి చింతలతండ రోడ్డు, బజారు గొందితో సహా ఒక్క ఇల్లు ఉంటే ఒక్క ఇంటికి 2 అడుగు ఎడలుపులతోటి కూడా ఇంట్లోకి డైరెక్ట్ ఇంట్లో కూడా ఒక్క ఇల్లు ఉంటే వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళని కూడా చూడకుండా ఇంట్లోకి కూడా రోడ్డు వేసాము. అదొకటి. ఎస్సీ కాలనీకి 25 లక్షలు పెట్టి చర్చి కట్టించారు ఎమ్మెల్యే గారు సీను ఎంపీపీ ద్వారా. అదొకటి. ఊర్లో సింగిల్ ఫేస్ బోర్లు 4 వేయించారు. ఎస్సీ పైన బ్రహ్మంగారి గుడి కాలనీలో 1 వేయించారు. అయితే బ్రహ్మంగారి గుడి కాలనీలో సీసీ రోడ్లో 7 లక్షలకు పోశారు. మళ్ళీ తర్వాత బోర్ వేయించి ఒక బోర్ రిపేరింగ్ అయ్యి టీడీపీ కాంగ్రెస్ టైంలో బోర్ వేస్తే టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు మేము అప్పుడు కాంగ్రెస్లో ఉన్నామని మోటార్ పీకెళ్తే వాళ్ళకి మోటార్ ఇప్పించి మళ్ళీ కొత్త బోర్ వేయించి కొత్త మోటార్ 2 బోర్లు ఇళ్లలోకి నీళ్లు శశామలంగా వెళ్తున్నాయి. ఎస్సీ కాలనీ వాళ్ళకి ఊర్లో మంచినీళ్ళు బాగలేవంటే ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేస్ బోర్ వేయించాము. 3 ఫేస్ మోటార్కి ఈ మధ్య కాలంలో గతం 3-4 నెలల కింద 3 ఫేస్ మోటారు ₹1,00,000 పెట్టి మా ఎంపీపీ గారు మోటార్ ఇప్పించాడు. ఊర్లో వాళ్ళకి మొత్తం సింగిల్ ఫేస్లో 24 గంటలు నీళ్లు. ఇంతకంటే కావాల్సింది ఏంటి? ఊర్లో ఒక ఆర్చి కట్టించాడు. ఊరికి ఎంట్రన్స్లో లారీలు, మిర్చి లారీలు, పెద్ద మందు బస్తాల లారీలు పోవడానికి ఊరు 2 పక్కల డొంకలు బట్టి బ్రిడ్జిలు కట్టించారు. 3 డొంకలు ఇంత ముందుకు ఇక్కడ కొప్పునూరు డొంక అని ఉంది ఊరి ఎంట్రన్స్లో కుమ్మరకట్ట దగ్గర. ఆడోళ్ళు గజ్జల దాకా చీర పైకి కట్టుకొని నీళ్లు నిలబడితే మందు కట్టలు ఎత్తుకొని పోయే రోజులు ఉన్నాయి. ఆ దృష్టి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ వచ్చిన టైంలో, అప్పట్లో కాంగ్రెస్ వచ్చిన చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా రోడ్లు పోసాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రోడ్లు పోసి బైకులు పోయేటట్టు సైడ్ అమ్మటి అందులో మా ఎంపీపీ దగ్గర ఉండి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ గుంటూరు జిల్లా దాకా కూడా నీళ్ళ కాలువ దాకా నీళ్ళు లేకపోయినా మా ఎంపీపీ గారు ఇక్కడ అనుపు ఇరిగేషన్ లిఫ్ట్ ద్వారాగా నీళ్లు పంపిస్తున్నాడు.
అందరూ నీళ్లు పెట్టుకొని బాగా పంటలు పండి ఎక్కడ లేవు. మా నుంచి మాకు తెలంగాణ నుంచి పెదవుగా అటు ఆలియా నుంచి కూడా కూలీలు వచ్చి మా ఊరు వచ్చి మిరగాయలు కోసి వెళ్తున్నారు. మాకు ఆ లిఫ్ట్ నీళ్ళు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి పుణ్యానే జగన్మోహన్ రెడ్డి వల్ల నీళ్లు పెట్టుకొని మిరగాయలు పండిస్తారు. చేతగానోళ్ళు ఎన్నో మాట్లాడుతారు. మాట్లాడినా అది ఒక ప్రయోజనం. పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకరిద్దరు నీ బోటలు నా బోటలు పార్టీ మీద కూర్చున్న వాళ్ళు అదే అంటారు, బ్రహ్మారెడ్డి కూడా అదే అంటారు. కాకపోతే ఇక్కడ అందరు లబ్ధి పొందిన వాళ్ళు అమ్మఒడి కానీ, చేయుత కానీ, ఆసరా కానీ, ఇంకోటి 18 ఏళ్ళ పెన్షన్ ప్రతి ఒక్కటి సంబంధించినారు. సరే నాయకులు అనే కార్యకర్తలు తిరిగే వాళ్ళు మొత్తం కూడా అదే చెప్తారు. ఓటర్లు ఓటేసేసరికి మేము మంచి పనులు చేసి టీడీపీ అని లేకుండా వైఎస్ఆర్ అని లేకుండా పనులు చేసి పెట్టినాం కాబట్టి మేము ఓటుకి పేరు దండగమ్మ జగన్మోహన్ గుర్తు పెట్టుకొని చెప్పిన తర్వాతనే పోతారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటు బూతులో పోయినాక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు కూడా. మాకు ఆ ధైర్యం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం. జగనన్నను రెండవసారి గెలిపించుకుందాం, సంక్షేమ పథకాలు కొనసాగిద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుందాం, మాచర్ల అభివృద్ధి కొనసాగిద్దాం. వైఎస్ఆర్సీపీ మాచర్ల మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, కొత్తపల్లి.